Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video I'm going to explain syllogisms. సో ఈ సిలాగ్స్ టాపిక్ వచ్చేసి మనకి సో నేను బ్యాంకింగ్ లెవెల్లో ఇది చెప్పబోతున్నా. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో 5 మార్క్స్ అనేది కవర్ చేస్తుంది, రైట్? ఓకే, సో మనకి ఇది 5 మార్క్స్ అనేది కవర్ చేస్తుంది, మెయిన్ టాపిక్ ఇది. సో సింపుల్ అండ్ మెయిన్ టాపిక్, బట్ కన్ఫ్యూజ్ అయితే టోటల్ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి దీంట్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి, రైట్? సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఫస్ట్ మనకి స్టేట్మెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి స్టేట్మెంట్స్. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్. సో మనకి స్టేట్మెంట్స్ వచ్చేసి మెయిన్గా ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో 4 ఏంటంటే ఆల్, సమ్, నో స్టేట్మెంట్ అండ్ సమ్ నాట్ స్టేట్మెంట్ అనేవి ఉంటాయి. సో మళ్ళా మనకి ఇవి ఓల్డ్ స్టేట్మెంట్స్ అంటాం, రైట్? ఓకే, సో స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి మనకి సమ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సమ్ నాట్ అంటాం. ఓకే, సమ్ నాట్. సో నేను నాట్ ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ మనకి ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ బిల్డింగ్స్ ఆర్ హౌజెస్. సో ఇట్లా మనకి ఇట్లా ఎలిమెంట్స్ అనేవి ఇట్లా వస్తాయి, వర్డ్స్ అనేది ఇస్తారు. సో నేను ఆ వర్డ్స్ ప్లేస్లో జనరల్గా ఏస్ అండ్ బీస్ అని యూజ్ చేస్తా, రైట్? ఓకే, ఆల్, ఏస్, ఆర్, బీస్. ఓకే, సో ఇట్లా మీరు స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. సో నేను ఆ ఎలిమెంట్స్ ఆ వర్డ్స్ ప్లేస్లో స్మాల్గా ఏస్ ఆర్ బీస్ ఇట్లా యూజ్ చేస్తా. ఓకే, నెక్స్ట్ సమ్, ఏస్ ఆర్ బీస్, రైట్? నో, ఏ, ఈజ్ ఆర్ ఆర్ రావచ్చు, ఈజ్ ఆర్ బి. ఓకే, నో, ఏ, ఈజ్, బి, ఆర్, నో, ఏస్, ఆర్, బీస్ ఇట్లానే రావచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్, ఏ, ఈజ్, ఓకే, ఆర్ సమ్, ఏ, ఆర్, నాట్, బీస్. ఓకే, ఇట్లా వస్తుంది. సో ఇందులో ఇవనేవి సబ్జెక్ట్ అంటాం. ఓకే, సో ఇవనేవి ప్రెడికేట్స్ అంటాం, రైట్? ఇవి సబ్జెక్ట్, ఇవి ప్రెడికేట్. ఓకే, సో ఇవి సబ్జెక్ట్ అంటాం, ఇందులో ఇవి ప్రిడికేట్ అంటాం, ఇవి స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ ఈ రెండు ఏంటంటే మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ రెండు ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్స్, రైట్? సో ఫస్ట్ చూడండి, మనకి స్టేట్మెంట్స్ అనేవి 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఆల్, సమ్, నో అండ్ సమ్ నాట్. సో ఇక్కడ నేను ఈ ఎలిమెంట్స్ ప్లేస్లో వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నా. ఆల్ ఇక్కడ స్టేట్మెంట్ వైజ్గా నేను చెప్పాలంటే ఆల్ ఏఆర్ బీస్. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్, నో ఏస్ ఈస్ బి ఆర్ నో ఏస్ ఆర్ బీస్. ఓకే, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఇట్లా వస్తాయి. సో దీంట్లో ఇక్కడ ఉన్నది ఈ ఏస్ ఏంటంటే సబ్జెక్ట్, ఇక్కడ బీస్ ఏంటంటే ప్రిడికేట్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏంది ఆల్ అండ్ సమ్. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏంటంటే నో అండ్ సమ్ నాట్. ఓకే, సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ అండ్ సమ్, రైట్? నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసి నో, సమ్ నాట్, రైట్? సో ఇవి మనకి స్టేట్మెంట్స్. ఇవి ఏంటంటే ఈ అబో స్టేట్మెంట్స్ ఏంటంటే ఓల్డ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, వీటిని ఓల్డ్ స్టేట్మెంట్స్ అంటాం. సో నేను ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా, మీరు నోట్స్లో యాడ్ చేసుకోండి. అబో ఆర్ ఓల్డ్ స్టేట్మెంట్స్, రైట్? సో మరి న్యూ స్టేట్మెంట్స్ ఏంది? ఓకే, న్యూ స్టేట్మెంట్స్ వచ్చేసి న్యూ స్టేట్మెంట్స్ ఆర్. సో ఇవి మెయిన్గా మ్యాక్సిమం ఇవి కూడా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఓన్లీ ఫ్యూ, ఓన్లీ ఫ్యూ. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ, రైట్? ఓన్లీ ఇవనేవి ఉంటాయి.
ఓకే. ఫస్ట్ నేను ఈ స్టేట్మెంట్స్ వైజ్గా చెప్తున్నా చూడండి. ఓన్లీ ఫ్యూ బాయ్స్ ఆర్ ఇంటెలిజెన్స్. ఓకే, ఓన్లీ ఫ్యూ ఏస్ ఆర్ బీస్. సో ఓన్లీ ఫ్యూ బాయ్స్ ఆర్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ బాయ్స్ ఆర్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఓన్లీ గర్ల్స్ ఆర్ టాలెంటెడ్. ఓకే, ఓన్లీ గర్ల్స్ ఆర్ టాలెంటెడ్. సో వీటి గురించి నేను ఒక వీడియోనే చేస్తా. సో ఇప్పుడైతే ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ మనం వీటి గురించి మాట్లాడదాం. ఓకే, వీటి గురించి నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ వీ కెన్ సీ హియర్. ఓకే, ఫస్ట్ చూడండి స్టేట్మెంట్స్. 4 టైప్స్ ఆఫ్, ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆల్, సమ్, నో, సమ్ నాట్. సో ఇక్కడ ఆల్ సమ్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసి నో అండ్ సమ్ నాట్. సో ఇవి అన్నీ ఏంటంటే ఓల్డ్ స్టేట్మెంట్స్ ఆర్. ఓకే, ఓల్డ్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ న్యూ స్టేట్మెంట్స్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ, ఓన్లీ ఏ ఫ్యూ, ఓన్లీ. ఓకే, ఇవి న్యూ స్టేట్మెంట్స్. సో నేను వీటి గురించి సపరేట్గా వీడియోస్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి కంక్లూజన్స్. సో ఇవి స్టేట్మెంట్స్ ఇక్కడ నేను చెప్పింది. సో ఇవి ఏంటంటే కంక్లూజన్స్. సో సిలాజియమ్స్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిడక్షన్స్ అంటాం. ఓకే, సిలాజియమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిడక్షన్స్. ఓకే, సిలాక్స్. సో మనకి కంక్లూజన్స్, సో సైడ్ హెడింగ్లో కంక్లూజన్స్ ఇవి 2 టైప్స్ ఉంటాయి. రైట్, సో 2 టైప్స్ ఆఫ్ కంక్లూజన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ కంక్లూజన్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ కంక్లూజన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పాసిబిలిటీ కంక్లూజన్. ఓకే, పాసిబిలిటీ కంక్లూజన్స్ ఆర్ వీటి మనకి కెన్ బి అనొచ్చు ఆర్ మేబీ అనొచ్చు. రైట్, కెన్ బి, మేబీ అంటే పాసిబిలిటీ ఉంటుంది, మనకి పాసిబిలిటీ చెక్ చేయాలి. ఓకే, సో మళ్ళా మనకి జనరల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇవి ఏంది, ఎన్ని టైప్స్, ఇవి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. జనరల్ కంక్లూజన్స్లో మనకి మళ్ళా జనరల్ కంక్లూజన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటంటే పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ అనేది ఉంటుంది జనరల్ కంక్లూజన్స్లో. ఓకే, సో పాజిటివ్ ఏంటంటే పాజిటివ్లో మళ్ళీ 2 ఉంటాయి. సో ఆల్ ఒకటి, సమ్ ఒకటి. ఓకే, సో స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, సో ఇవి పాజిటివ్ కంక్లూజన్స్ అంటాం, ఆల్ అండ్ సమ్. రైట్, అంటే నేను స్టేట్మెంట్స్లో ఇవి కంక్లూజన్స్. రైట్, సో జనరల్ కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్స్ 2 టైప్స్, జనరల్ కంక్లూజన్స్ అండ్ పాసిబిలిటీ కంక్లూజన్స్. వీటిని కెన్ బి, మేబీ కూడా అంటాం. జనరల్ కంక్లూజన్స్ ఏంటంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్లో 2 టైప్స్, ఆల్ అండ్ సమ్. సో మీకు కంక్లూజన్ వైజ్ చెప్పాలంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అండ్ సమ్ ఏస్ ఆర్ బీస్. నెక్స్ట్ నెగిటివ్ కంక్లూజన్స్లో కూడా 2 టైప్స్. ఓకే, నో అండ్ సమ్ నాట్. అండ్ నో ఏస్ ఈస్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. ఓకే, సమ్ నాట్ అంటాం. రైట్, సమ్ నాట్ అంటే నో ఏ ఇస్ బి అండ్ సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఇవి 2 నెగిటివ్ జనరల్ కంక్లూజన్స్ అంటాం, ఇవి 2 పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ అంటాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ. సో నేను ఇక్కడ రాస్తున్నా పాసిబిలిటీని, కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. పాసిబిలిటీ కంక్లూజన్స్. సో పాసిబిలిటీ కంక్లూజన్స్ రాయండి. సో పాసిబిలిటీని కెన్ బి అనొచ్చు ఆర్ మేబీ అనొచ్చు. రైట్, కెన్ బి అనొచ్చు అండ్ మేబీ అనొచ్చు. సో పాసిబిలిటీలో మనకి మళ్ళా పాజిటివ్ ఉంటుంది, సో నెగిటివ్ అనేది ఉంటుంది. రైట్, సో దీంట్లో మనకి చూడండి ఆల్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇవ్వచ్చు. ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ ఉందా. నెక్స్ట్ ఆల్ ఏ బీయింగ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇవ్వచ్చు. ఆల్ ఏ బీయింగ్ బి ఈజ్ ఏ
పాసిబిలిటీ అనొచ్చు, లేకుంటే ఆల్ ఏ కెన్ బి బి అనొచ్చు. అంటే కెన్ బి వచ్చింది కాబట్టి పాసిబిలిటీ అని మనకు అర్థం కావాలి. ఈజ్ ఏ పాసిబిలిటీ వస్తే డైరెక్ట్ పాసిబిలిటీ అని తెలవాలి. సో మనకి కెన్ బి కానీ మేబీ కానీ ఇస్తే ఇక డైరెక్ట్గా పాసిబిలిటీ అని అర్థం చేసుకోవాలి. ఓకే, కెన్ బి కానీ మేబీ కానీ ఇస్తే డైరెక్ట్ పాసిబిలిటీ కేస్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవి పాజిటివ్. నెక్స్ట్ సేమ్ ఇంతే సమ్ కూడా. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ సేమ్ మీరు యాస్టీస్గా రాసుకోండి, ఇక్కడ ప్లేస్ లేక నేను రాయట్లే. సమ్ ఏస్ ఆర్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ ఏ బీయింగ్ బీ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ ఏ కెన్ బి బీ, సమ్ ఏస్ మే బీ బీస్. సో ఇట్లా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ నెగిటివ్. ఓకే, నెగిటివ్ పాసిబిలిటీ కంక్లూజన్స్. నెగిటివ్ పాసిబిలిటీ కంక్లూజన్స్ అంటే సేమ్ నో ఉంటుంది, సమ్ నాట్ ఉంటుంది. నో ఏ బీయింగ్ బీ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకే, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని వస్తుంది. లేదంటే మీకు డైరెక్ట్గా సమ్ ఏస్ ఆర్ కెనాట్ బి బీస్. ఓకే, సమ్ ఏస్ ఆర్ మనకి సో కెన్ బి వస్తుంది, మేబీ వస్తుంది, మేబీ. ఓకే, సో సమ్ ఏ ఆర్ కెనాట్ బి ఇట్లా వస్తుంది మీకు. సో మ్యాక్సిమం సమ్ ఏ ఆర్ నాట్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ. సో మీరు కెన్ బి కానీ మేబీ కానీ ఇస్తే పాసిబిలిటీ కేస్ అనేది చెక్ చేసుకోవాలి. రైట్, సో నేను చెప్తా ఇవన్నీ. సో మీకు స్టేట్మెంట్స్లో వైజ్గా మీకు చెప్తా. సో ఒక్కొక్కటి మీకు అర్థమవుతుంటుంది. నేను జనరల్గా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పడం జరుగుతుంది ఇందులో. సో నేను మొత్తం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పటికైతే ఇది రాసుకోండి. సో సమ్ ఏ ఆర్ నాట్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ ఆర్ సమ్ ఏ ఆర్ కెనాట్ బి బి రాసుకోవచ్చు. ఓకే, నేను చెప్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్నీ 1 by 1 చూద్దాం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఆల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నేను ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంక్లూజన్స్ గురించి మాట్లాడాం. సో ఇవి కంక్లూజన్స్, ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్స్ గీసి ఈ కంక్లూజన్స్ పాసిబుల్ అయితే అంటే ఫాలో అవుతాయా ఫాలో కావా మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ వరకు మనం వెన్ డయాగ్రామ్స్ అనేది చూద్దాం. అసలు ఎట్లా ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎట్లా గీయాలి అవి. ఓకే, రైట్. సో వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఆల్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకే, ఓకే, వెన్ డయాగ్రామ్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఆల్ ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ఏస్ ఆర్ బీస్. సో స్లోగా అనిపిస్తే మీరు 2x మీద ఆర్ 1.5x మీద పెట్టుకోండి. రైట్, సో ఆల్ ఏస్ ఆర్ బీస్. సో ఆల్ అంటే ఏంటంటే మనకి అన్ని. ఓకే, రైట్, ఆల్ అంటే అన్ని. సో ఫర్ ది స్టేట్మెంట్స్ మనకి 2 వెన్ డయాగ్రామ్స్ అనేది వచ్చింది. ఒకటి బేసిక్ వెన్ డయాగ్రామ్, ఇంకోటి పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ వన్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇవి ఏస్, అన్ని ఏలు బీలు కావాలి. ఓకే, అన్ని ఏలు బీలు కావాలి. రైట్, సో ఇంకొకటి సో అన్ని ఏలు బీలు కావాలి అంటే మీరు సో ఇక్కడ చూడండి, ఇట్లా గీయొద్దు. సో అన్ని బీలు ఏలు అవుతున్నాయి ఇక్కడ, కానీ అన్ని ఏలు బీలు కావట్లేదు చూడండి. సో ఇక్కడ కొన్ని బీలు మిగిలిపోతున్నాయి. సో ఈ బీలు అనేవి ఇక్కడ కొన్ని ఏలు అనేవి మిగిలిపోతున్నాయి. ఈ ఏలు అనేవి బీ కావట్లేదు. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు కావాలి. ఇక్కడ అన్ని ఏలు మొత్తం బీలు అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ వస్తుంది అంటే ఆల్ బీస్ ఆర్ ఏస్ వస్తుంది, కానీ ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది రాదు. సో ఇట్ ఈస్ నాట్, ఇది కాదు. ఓకే, ఇక్కడ మనకి పాసిబుల్ వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఇంకా పాసిబిలిటీ ఏంది. ఇప్పుడు ఈ సర్కిల్ని కొద్దిగా లార్జ్ చేసి ఈ సర్కిల్ అంటే బి సర్కిల్ మీద తీసుకొచ్చిన మనకి ఏ అంటే ఏ ఈక్వల్ టు బి తీసుకొస్తే పాసిబుల్ అవుతుంది. అంటే చూడండి ఇది ఏ. నెక్స్ట్ సో నేను కరెక్ట్ దీని మీదనే బి గీసిన. సో అప్పుడు ఏ ఈక్వల్ టు బి అయింది. సో ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అంటారు. ఓకే, సో
ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 100 ఉంది, సో బి ఈక్వల్ టు 100 ఉంది. సో అంటే ఒకటే లైన్ మీద డ్రా చేసిన, ఏ సర్కిల్ మీద బి సర్కిల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్, పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, బేసిక్ వెన్ డయాగ్రామ్, రైట్. సో ఇందులో ఇదైతే కాదు. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్ స్టేట్మెంట్కి ఎన్ని వెన్ డయాగ్రామ్స్ వచ్చినాయి అంటే 2 వెన్ డయాగ్రామ్స్ వచ్చినాయి, ఒకటి బేసిక్ అండ్ ఒకటి పాసిబుల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ దేనికైనా మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్మెంట్కి బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఉంటుంది, పాసిబుల్ అనేది చెప్పలేం. ఓకే, బేసిక్ వెన్ డయాగ్రామ్ అయితే పక్కా ఉంటుంది. సో పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అనేది ఆ యొక్క స్టేట్మెంట్ బట్టి మనం చూడాలి, రైట్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 100 అండ్ బి ఈక్వల్ టు 100 అంటే ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ డయాగ్రామ్ ఫర్, మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, వెన్ డయాగ్రామ్ ఫర్ సమ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ పైన వెన్ డయాగ్రామ్ ఫర్ ఆల్ స్టేట్మెంట్ అని పెట్టుకోండి, రైట్. సమ్ అంటే ఏంది మనకి ఇక్కడ కొన్ని, రైట్. సమ్ అంటే ఏంటంటే కొన్ని. సో ఇందులో సమ్ అంటే ఏంది కొన్ని, అంటే కొన్ని ఏలు బీలు కావాలి. ఇక్కడ మనం స్టేట్మెంట్ రాస్తున్నా చూడండి, సమ్ ఏస్ ఆర్ బీస్. సో సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే చూడండి, ఇది ఏ, సో ఇది బి, అంటే కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఓకే, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. సో ఇక్కడ ఈ సమ్ పార్ట్ ఉందా, ఇది సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, సో ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్ అంటారు, బేసిక్ వెన్ డయాగ్రామ్, రైట్. సో ఇట్లా సమ్ ఏస్ ఆర్ బీస్ని పాసిబుల్ వెన్ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఏ. ఓకే, కొన్ని ఏలు బీలు కావాలి, ఇది బి. ఓకే, కొన్ని ఏలు, ఇక్కడ కొన్ని ఏలు దీంట్లో ఉన్నాయిగా, ఈ కొన్ని ఏలు బీలు అనేది అవుతున్నాయి. ఓకే, సో ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏ. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్. ఓకే, కొన్ని ఏలు అంటే ఈ ఏస్ బీస్ అనేవి అవుతున్నాయి. సో ఇది కూడా పాసిబుల్ అయింది దీంట్లో. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి కూడా పాసిబుల్ అయింది. ఓకే, ఏ ఈక్వల్ టు బి కూడా పాసిబుల్ అయింది. ఇది 1 బేసిక్ వెన్ డయాగ్రామ్, ఇది 2 పాసిబుల్, 3 సారీ. సో ఇక్కడ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అంటే ఇవి 3 పాసిబుల్ వెన్ డయాగ్రామ్, పాసిబిలిటీ డయాగ్రామ్స్, పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, రైట్. సో మనకి ఈ సమ్ స్టేట్మెంట్కి చూడండి 4 డయాగ్రామ్స్ అనేది వచ్చినాయి. ఓకే, 4 వెన్ డయాగ్రామ్స్ అనేది వచ్చినాయి దీంట్లో, రైట్. సో ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్కి అంటే ఆల్కి అండ్ సమ్కి వెన్ డయాగ్రామ్స్. సో నెక్స్ట్ మనం నో స్టేట్మెంట్కి అండ్ సమ్ నాట్ స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్ చూద్దాం, రైట్. ఓకే, నో స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్. సో మీరు సైడ్ హెడింగ్ పెట్టుకోండి, వెన్ డయాగ్రామ్ ఫర్ నో స్టేట్మెంట్. ఓకే, నో స్టేట్మెంట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇస్తున్నా చూడండి, నో ఏ ఈజ్ బి. ఓకే, నో ఏ ఈజ్ బి అనొచ్చు, నో ఏస్ ఆర్ బీస్ అనొచ్చు. ఓకే, ఓకే, దీన్ని మనం ఇంకో విధంగా ఎట్లా రాస్తాం అంటే ఆల్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, నో ఏ ఈజ్ బి అంటే సింపుల్గా ఒకటే ఉంటుంది మనకి, ఇది ఏ, ఇది బి. ఇక ఏ బి అనేది ఎప్పుడు కలవు, ఇక అంటే అసలు ఏకి బికి రిలేషనే లేదు, ఇది కంప్లీట్ డివర్స్. ఓకే, సో అసలు ఏకి బికి రిలేషనే లేదు. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, బేసిక్ వెన్ డయాగ్రామ్. మనకి నో స్టేట్మెంట్కి పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అనేది ఉండదు, ఓన్లీ బేసిక్ వెన్ డయాగ్రామ్. సో ఇక ఏబి అనేది అన్నిటికీ కలవు. ఓకే, రాదు. ఓకే, సో ఇది స్టేట్మెంట్ నో ఏఎస్బికి, ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అనేది ఉండదు, మీరు నోట్ అని పెట్టుకోండి, రాసుకోండి, రైట్. ఇట్ హ్యాస్ నో పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ ఫర్ సమ్ నాట్ స్టేట్మెంట్. ఓకే, ఓకే, సమ్ నాట్ స్టేట్మెంట్ అనేది మనకి చూడండి, స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని ఉంది. ఓకే,
సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఉంది. సో ఇక్కడ నేను ఈ కొన్ని ఏలు బీలు కావద్దు, ఈ కొన్ని ఏలని నేను ఒక సర్కిల్ అనుకుంటా దీంట్లో. ఇక చూడండి, ఇంకో ఇది ఏలు, ఓకే, ఇవన్నీ ఏస్లో కొన్ని ఏస్ని తీసుకుంటున్నా. ఈ కొన్ని ఏస్ అనేది బీస్ కావద్దు, ఓకే, ఈ కొన్ని ఏస్ అనేది బీస్ ఎప్పటికీ కావద్దు. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇది సమ్ అంటే ఈ కొన్ని అని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే కొన్ని ఏలు అనేవి బీ కావద్దు. ఓకే, ఇక్కడ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బీస్గా ఇది బేసిక్ అనుకోండి. సో ఇక్కడ ఇది సమ్ ఏస్ అంటే కొన్ని ఏలు ఎప్పటికీ బీ కావద్దు కాబట్టి, సో ఇది బేసిక్ ఇట్లా గీయొచ్చు. ఓకే, అంటే బీలు కావద్దు, ఇది బి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇదంతా ఏ కదా. సో ఈ ఏలల్లా కొన్ని ఏలు, సో మనకి ఇట్లా లోపల కూడా బి ఉండొచ్చు, రైట్. ఇట్లా కావద్దు, రాంగ్, ఇట్లా పెట్టుకోండి. నెక్స్ట్, ఇవి రెండు పాసిబుల్ వెన్ డయాగ్రామ్స్. సో ఒకవేళ మీరు ఇట్లా కూడా అనొచ్చు, సార్ మరి ఇవి కొన్ని ఏలు కదా, ఈ కొన్ని ఏలు బీలు కావద్దు కదా అని ఇట్లా గీసి, సో ఇది బీలు ఇట్లా గీయొచ్చా అని అంటే కాదు. ఎందుకంటే ఈ కొన్ని ఏలు బి అంటే కంప్లీట్ బీలు అవుతున్నాయి, అంటే ఇందులో ఇది కూడా అవుతున్నాయి, సో ఇది కావద్దు. అందుకే ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్ కాదు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్, రైట్. ఓన్లీ ఈ రెండు పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, సో మనకి ఇది అనేది కాదు. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్, ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఈ రెండు పాసిబుల్ వెన్ డయాగ్రామ్స్, రైట్. సో ఇవి మనకి వెన్ డయాగ్రామ్స్ ఫర్ సమ్ నాట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి చూడండి, ఆల్ స్టేట్మెంట్కి వచ్చేసి మనకి బేసిక్ వెన్ డయాగ్రాము ఒకటి వచ్చింది అండ్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ సమ్ స్టేట్మెంట్కి వచ్చేసి మనకి అంటే పాసిబిలిటీ వచ్చేసి 3 వచ్చినాయి, పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అండ్ బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ప్రతి దానికి ఒకటి అనేది ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ఆల్ స్టేట్మెంట్కి బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ స్టేట్మెంట్కి వచ్చేసి బేసిక్ వెన్ డయాగ్రామ్ ఒకటి అండ్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ వచ్చేసి 3 వచ్చినాయి. అంటే ఏ అండ్ బి అనేది ఎట్లున్నా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి 1 కేస్ అనేది వచ్చింది, ఇందులో ఏ ఈక్వల్ టు బి పాసిబుల్ కేస్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ నో స్టేట్మెంట్కి వచ్చేసి మనకి పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అనేది ఉండదు, బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లుంటుంది. సో ఇక్కడ ఏకి బీకి అనేది ఎన్నటికీ కలవు. ఓకే, నెక్స్ట్ సమ్ నాట్ స్టేట్మెంట్కి పాసిబుల్ వెన్ డయాగ్రామ్స్ అనేది 2 వచ్చినాయి, బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది మనకు ఒకటే ఉంటుంది. దేనికైనా బేసిక్ వెన్ డయాగ్రామ్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది. సో పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అనేది దీనికి 2 వచ్చినాయి. ఈ స్టేట్మెంట్కి 2 వెన్ డయాగ్రామ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ కొన్ని ఏస్ అనేవి బీస్ ఎప్పటికీ కాకూడదు, రైట్. ఓకే, నౌ వీ కెన్ సీ ద పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్. ఓకే, మనకి పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ చూడండి. సో ఈ పాజిటివ్ అంటే వీటి గురించి నేను చెప్పబోతున్నా ఇప్పుడు, ఓన్లీ వీటి గురించి. సో నేను టైం బట్టి ఈ వీడియో అంటే ఇవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఇవి చూడండి, జనరల్ కంక్లూజన్స్. ఓకే, వీటి మీద నేను చెప్పబోతున్నా, రైట్. Next we can see the positive general conclusion. Okay, so positive general conclusions. మనకి పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ ఏంటంటే ఆల్ అండ్ సమ్, రైట్. ఓకే, ఆల్ అండ్ సమ్. సో ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చెప్తా చూడండి. ఇఫ్ ద గివెన్ కంక్లూజన్ ఈజ్ ఎ పాజిటివ్ జనరల్ కంక్లూజన్, అంటే ఇక్కడ పాజిటివ్ జనరల్ కంక్లూజన్ వస్తే మనం అంటే అదేంది సమ్ కానీ ఆల్ కానీ వస్తే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఓన్లీ అంటే ఒకటే ఓన్లీ బేసిక్ వెన్ డయాగ్రామ్, రైట్. ఇఫ్ ద గివెన్ కంక్లూజన్ ఈజ్ ఏ పాజిటివ్ జనరల్ కంక్లూజన్, అది సమ్ కానీ
ఆల్ కానీ అయితే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఓన్లీ బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్ ఒకటే చెక్ చేయాలి, వేరేది ఏం చెక్ చేయొద్దు. ఓకే, డోంట్ చెక్ పాజిటివ్ జనరల్ కంక్లూజన్ ఇన్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, సరే ఇంకొక స్టేట్మెంట్ రాసుకోండి. డు నాట్ చెక్ పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ ఇన్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఇన్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్, పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్లో మనం ఇది చెక్ చేయొద్దు. ఓకే, ఓన్లీ మనం ఎక్కడ చెక్ చేయాలి, బేసిక్ వెన్ డయాగ్రామే చెక్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు క్వశ్చన్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి. స్టేట్మెంట్ 1, ఇవి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఇక్కడ చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఆల్ బీస్ ఆర్ సీస్. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్. ఇప్పుడు కంక్లూజన్స్ అనేది ఇస్తారు చూడండి, ఆల్ ఏస్ ఆర్ సీస్. నెక్స్ట్ కంక్లూజన్ 2, ఆల్ సీస్ ఆర్ ఏ. నెక్స్ట్ సమ్. ఓకే, సమ్ సి ఆర్ ఏ. ఓకే, ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ గీసి ఈ కంక్లూజన్స్ ఫాలో అవుతాయా కాదా అని మనం చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ 1, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, అన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఓకే, ఇవి బీలు. ఆల్ ఏస్ అనేవి బీస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్ బీస్ ఆర్ సీస్ అంటే ఈ అన్ని బీలు సీలు కావాలా, ఇట్లా గీసుకోండి. కొంతమంది ఇట్లా గీస్తారు చూడండి. సో ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ ఉందనుకో, ఇది ఆల్ ఏ కదా, సో ఆల్ ఏస్ ఆర్ బీస్ ఇట్లా గీస్తారు. అస్సలు ఇట్లా ఎప్పుడు గీయొద్దు. ఓకే, అసలు ఇట్లా గీయొద్దు. ఎందుకంటే కొన్ని కాడ ఇది రాంగ్ వస్తుంది, అది ఎక్కడో నేను చెప్తా వచ్చిన కేసులో. ఓకే, సో ఇట్లా గీయొద్దు, ఇది అలవాటు చేసుకోండి. సో ఇది ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. ఇవి మనకి ఈ స్టేట్మెంట్స్కి మనం కంక్లూజన్స్ అనేది గీసినాం. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ అనేది గీసినాం. ఇప్పుడు ఈ కంక్లూజన్స్ ఫాలో అయిద్దా కాదా అని మనం చెక్ చేయాలి, రైట్? సో ఫస్ట్ వన్, ఆల్ ఏస్ అనే సీస్ కావాలి. ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ సీస్. ఇక్కడ మనం ఇది మనకి ఏంది, జనరల్ బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఇది అంటే ఇది ఒక్కటే మనం చెక్ చేయాలి, ఇక వేరే పాసిబిలిటీ కేసు అవన్నీ అవసరం లేదు. ఇది ఒక్కటే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఆల్ ఏస్ అనేది సీస్ అంటే అన్ని ఏలు, ఈ ఏలు అన్ని సీల్ అవుతున్నాయా? ఓకే, అన్ని ఏలు సీల్ అవుతున్నాయి అంటే చూడండి, ఏలు మొత్తం సీలో ఉన్నాయి. ఓకే, ఏలు మొత్తం సీలో ఉన్నాయి కాబట్టి మనకి పాసిబుల్. ఓకే, అంటే ఫాలో అవుతుంది అంటే ఇది కరెక్ట్, ఇట్స్ ఫాలో. కంక్లూజన్ 1 ఈజ్ ఫాలో. నెక్స్ట్ C2, ఆల్ సీస్ ఆర్ ఏస్ అంటే అన్ని సీలు ఏ అవుతున్నాయా? ఇగో ఇవన్నీ సీలు ఏలు అవుతున్నాయా అంటే కావట్లేదు చూడండి. అంటే కొన్ని ఏలు అంటే కొన్ని సీలు మాత్రమే ఏ అవుతున్నాయి. ఓకే, ఆల్ సీస్ ఆర్ ఏ అంటే ఇట్లా రావాలి మనకి, ఆల్ ఇది సి ఉండాలా, ఇట్లా రావాలా. ఓకే, సో మనకి ఇక్కడ ఈ సీలు, ఇక్కడ ఉన్న సీలు ఏలు కావట్లే, ఇక్కడున్న సీలు ఏలు కావట్లేదు. ఓన్లీ ఈ పార్ట్ వరకే ఏలు అంటే సీలు ఏలు అవుతున్నాయి కానీ ఈ పార్ట్ కావట్లే. సో ఇది ఫాలో కావట్లే. సో C2 అనేది మనకి రాంగ్. నెక్స్ట్ C3, సమ్ సీస్ ఆర్ ఏ అంటే చూడండి, సమ్ సీస్ ఆర్ ఏ అంటే సమ్ సీస్ కొన్ని సీలు ఏలు కావాలి అంటే అన్ని సీలు కావట్లే. ఇక్కడ కొన్ని సీలు ఇందులో ఉన్నాయి, కొన్ని సీలు ఏలు అవుతున్నాయి కదా. ఓకే, కొన్ని సీలు ఏలు అవుతున్నాయి కాబట్టి ఇది రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి ఏలు. ఓకే, ఇవి ఏలు. నెక్స్ట్ ఇవన్నీ సీలు. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది అంటే ఇక్కడ ఈ లైన్ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి కదా, ఈ పార్ట్ అంటే కొన్ని ఏలు సీల్ అవుతున్నాయి కాబట్టి రైట్. ఓకే, ఇది మనకి ఇట్లా స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్ గీసుకొని వెన్ డయాగ్రామ్ ద్వారా మనం కంక్లూజన్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్ ఏస్ ఆర్ బీస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2,
all C's are B's. Okay, conclusion 1, some A's are C's. Next, conclusion 2, some C's are A. Next, conclusion 3, some B's are A. ఓకే, ఇప్పుడు ఇవి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్కి మనం కంక్లూజన్స్ అనేది ఫస్ట్ ఫాలో అవుతాయా కాదా అని చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం వెన్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆల్ ఏ అనే బి. ఓకే, నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్. ఆల్ సీస్ ఆర్ బీస్ అంటే ఇట్లా వస్తుంది మనకి. ఓకే, ఆల్ సీస్ ఆర్ బీస్, రైట్. సో మీరు అందరూ ఇట్లా గీస్తారు. సో ఇది కరెక్ట్ అని మీరు ఇది గీస్తారు. ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్. సో యాక్చువల్గా ఇది రాంగ్. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ అనేది ఇట్లా గీయాలి. ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్, ఫస్ట్ ఇవన్నీ ఏలు, అండ్ నెక్స్ట్ ఇవన్నీ బీలు. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, సో ఇట్లా మీరు ఇట్లా కూడా గీస్తారు. సో ఇది కూడా రాంగ్. సో ఇది కూడా రాంగ్. సో మీకు డయాగ్రామ్ వచ్చేసి సో ఇది కాదు. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్, రైట్. నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్ అంటే ఆల్ సీస్ ఆర్ బీస్. సో అన్ని సీలు బీలు కావాలి ఇది. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అండ్ నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్. సో మీరు ఫాస్ట్ మాకు వచ్చలే అని ఇట్లా రాస్తారు, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, కరెక్ట్. ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్ అని ఇట్లా రాస్తారు. సో ఇది రాంగ్. సో ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బీస్, నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ బీస్, రైట్. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ ద్వారా ఇప్పుడు మనం ఈ కంక్లూజన్స్ అనేది చెక్ చేయాలా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అన్ని పాజిటివ్ ఉన్నాయి. నెక్స్ట్ ఓకే, పాజిటివ్ ఉన్నాయి అండ్ కంక్లూజన్స్ వచ్చేసి మనకి చూడండి పాజిటివ్ కంక్లూజన్స్. సమ్ ఏస్ ఆర్ సి, సమ్ సీస్ ఆర్ ఏ అండ్ సమ్ బీస్ ఆర్ ఏ. సో పాజిటివ్ కాబట్టి బేసిక్ వెన్ డయాగ్రామే, ఓన్లీ బేసిక్ వెన్ డయాగ్రామ్ చెక్ చేయాలి. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ సి అన్నాడు. సమ్ ఏస్ ఆర్ సి అంటే కొన్ని ఏలు సీల్ అవుతున్నాయా, అసలు ఏకి సికి టచ్ లేదు. సో కాబట్టి ఫాలో కాదు. కొన్ని ఏలు సీల్ అవుతున్నాయి అంటే ఇట్లా రావాలి. ఓకే, కానీ అసలు రావట్లే మనకి, సో ఫాలో కాదు. ఓకే, సమ్ సీస్ ఆర్ ఏ, కొన్ని సీలు ఏలు అవుతున్నాయా, సేమ్ ఇదే కండిషన్. అంటే ఏలు సీలు అంటే కొన్ని అన్న ఉన్నాయా అంటే ఏలు సీలు కలిసినాయి. ఓకే, కొన్ని సీలు ఏలు అవుతున్నాయా, రాంగ్, కావట్లే. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏ అంటే సమ్ బీస్ అనేవి ఏవి అవుతున్నాయా అంటే కొన్ని బీలు, అంటే ఇవన్నీ బీలలో కొన్ని బీలు ఏలు అవుతున్నాయా. సో ఇవి ఏలు, ఇందులో ఉన్నాయి కూడా కొన్ని బీ అంటే బీలు. ఓకే, కొన్ని బీలు ఏలు అవుతున్నాయి, రైట్, ఇట్స్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఇవి బీలు, ఇంటర్సెక్షన్ మనకి లైన్స్ అనేవి బీలు అనుకోండి. సో ఇవి ఏలు. సో ఇక్కడ ఓకే, సో ఇవి ఏలు, ఇంత మటుకు ఏలు. ఓకే, ఈ ఏలు ఇంటర్సెక్షన్ అవుతున్నాయి. ఓకే, సో మనకి సమ్ బీస్ ఆర్ ఏ అనేది ఫాలో అవుతుంది, రైట్. సో ఇందులో ఓన్లీ C3 ఫాలోస్. ఓకే, సో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ. సో నాకు సిలాక్స్ ఇది అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం, రైట్. సో ఈజ్ ఎనీ మిస్టేక్స్ సారీ. సో నేను మ్యాక్సిమం కంటెంట్ని అనేది నీట్గా కవర్ చేస్తున్నా. సో మనకి బ్యాంకింగ్ లెవెల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనకి మ్యాక్సిమం ఇది 5 మార్క్స్ అనేది కవర్ చేస్తుంది, రైట్. సో నేను మొత్తం కంటెంట్ని మొత్తం ఈజీ వేగా కన్వర్ట్ చేసి చెప్తున్నా, రైట్. ఓకే, సో నేను ఇంకా ఎగ్జాంపుల్ చాలా చెప్పదలుచుకున్నా, బట్ టైం అనేది అవుతుంది, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్లో ఎట్లా చెప్పినో నెక్స్ట్ నెగిటివ్ జనరల్ కంక్లూజన్స్ అనేది వస్తే ఏం చేయాలి అది చెప్తా. ఓకే, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.